అందరికీ నమస్తే. నవరాత్రులు మొదలైనాయి. మొదటి దినం స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇంకొక క్యాండిడేట్ సెకండ్ వీక్ ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఈసారి ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ వచ్చేసి మర్యాదగా బయటికి మింగేమన్న మనీష్ గారు. సో ఆయన అయితే ఎలిమినేట్ అయిపోయారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ అనుకురు ఇన్ని రోజులు మర్యాద మనీష్ గారు ఆయనని స్ట్రాటజీలు అనాలిసిస్ అనుకురు కానీ ఫైనల్ గా తెలియదు ఏంటంటే ఆయన నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ గారు కాదు కానీ నాన్న సినిమాలో విక్రమ్ సారు చాక్లెట్ ఫ్యాక్టరీ అని అయితే ప్రూవ్ అయిపోయింది. ఫైనల్ గా ఇద్దరైతే ఎలిమినేషన్ కి దగ్గరలో ఉండే మన ఫ్లోరా గారు హరీష్ గారు. ఫ్లోరా గారు వెళ్ళిపోతారని హౌస్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ తో ఉండే. మన హరీష్ గారు కూడా ఫ్లోరా గారు వెళ్ళిపోయేటప్పుడు ఆల్ ద బెస్ట్ మిస్ అని చెప్పి అంత కాన్ఫిడెంట్ ఉండే ఫ్లోరా గారు వెళ్ళిపోతారని. కానీ బిగ్ బాస్ రోల్ రివర్స్ చేసిరు. ఫ్లోరా గారిని ఇంట్లోకి పంపించారు. సీతాకోక చిలుకని గ్రీన్ లైట్ వేసి మనీష్ గారిని బయటకు పంపించారు. సీతాకోక చిలుకని రెడీ చేసి మొత్తానికి ఎలాగైతే గొంగలి పురుగు సీతాకోక చిలుక అయితే ఎంత అందంగా ఉంటుందో మన మర్యాద మనీష్ బయటకు వచ్చిన తర్వాత హౌస్ కూడా అంతే అందంగా ఉన్నది. ఒక గొంగలి పురుగు బయటకు వచ్చింది కానీ ఇంకా 3 పెండ పురుగులు అయితే హౌస్ లోనే ఉన్నాయి. శ్రీజ, ప్రియా అండ్ రితు చౌదరి. ఈ పెండ పురుగులు కూడా ఏదో ఒక రోజు బయటకు మెల్లగా వస్తాయి. అప్పుడు హౌస్ బాగుపడుతుంది. నవరాత్రులు మొదలైనవి. ఆడపిల్లలాగుంటే అమ్మవారి తల్లిలాగా అందంగా ఉంటుంది, చూడచక్కగా ఉంటుంది. కానీ శ్రీజలాగా ప్రియలాగా షాకిని డాకీలకు ఉంటే అమ్మవారు నరికినట్టు నరకాల్సి వస్తుంది. వీళ్ళు కనుక జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా. మొత్తానికి మర్యాద మనీష్ గారిని అయితే మెడల్ పట్టి బయటకు వచ్చారు. హౌస్ లో ఇంకా చెప్పినట్టు మిగతా వాళ్ళు అయితే చక్కగా ఉంటే బాగుంటుంది. డిమాండ్ పవన్ ఫైనల్ గా మంచిగా నీతిగా నిజాయితీగా గేమ్ ఆడి కెప్టెన్ అయితే అయ్యిండు. రీతు చౌదరి ఈసారి మాత్రం 4 సార్ ముందు అన్ని మూసుకుని జాగ్రత్తగా సంచాలకురాలుగా వ్యవహరించి నీతిగా నిజాయితీగా ధర్మంగా డిమాండ్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యిండు. అదైతే నిజంగా చాలా బాగుంది. కెప్టెన్ గా మంచిగా ఆడిండు, సూపర్ నిజాయితీగా ఆడిండు. బర్ని గారిని ఇమాన్యుయల్ గారిని బాగానే ఓడిపించిండు. కెప్టెన్ అయితే అయ్యిండు ఫైనల్ గా. ఇది సండేలో జరిగిన ఎపిసోడ్ మొత్తం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. వస్తా, నమస్తే.